సారీ కట్టుకోవచ్చు అంటే బాగుంది కదా అనేసి వేసుకున్న. టెంపుల్కి వెళ్ళా మార్నింగ్. కళ్ళు కాటు ఎప్పుడు పెట్టుకుంటాను కదా. లిప్స్టిక్ వేసుకోలేదు ఇవాళ. వేసుకున్నా కానీ ఎప్పుడు లైట్ గా వేసుకుంటా కదా. ఎప్పుడు వేసుకుంటా నేను లిప్స్టిక్ పెట్టుకుంటే ముద్దు పెట్టుకున్నప్పుడు. ఇంకా చాలే ఆపు. ఏంటి మరి చెప్పాలి, ఏముంది? ఎప్పుడు ఇలా పార్కుల్లో కలుద్దాం అంటావు, ఇక్కడ కలుద్దాం అంటావు. అలా కాదు, మంచిగా రూమ్ కి వెళ్ళి హలో హలో ఆ పాప ఆ పాప ఇంకా ఆ పాప ఎప్పుడైనా వెళ్ళాల్సిందే కదా తర్వాత అయినా కూడా. వెళ్ళాలి, అలా వెళ్తేనే ఎంజాయ్ చేయొచ్చు అన్ని. అంతా బాగుంటది. చాలు చాలు ఇంకా ఆపే. ఆపుతావు అంతేగాని. ఐస్ క్రీమ్ తిందామా? ఐస్ క్రీమ్ తిందామా, బిర్యానీ తిందామా, అలాంటి తప్ప ఓ ముద్దు పెడదామా, అలాంటివి ఉండవా? సర్లే ఇంకేంటి మరి? ఏముంది, రొటీనే కదా. ఎప్పుడు పార్కులో కూర్చొని చల్లేసుకోవడం రొటీనే మరి. అందుకే డిఫరెంట్ గా బీచ్ లోని లేకపోతే రూమ్ లోని పోవాలనుకున్నా. అరే పో అంటే అలా మాట్లాడకు అని. ఐస్ క్రీమ్ తిందాం, చాక్లెట్ ఆర్ ఐస్ క్రీమ్. మా బాబు ఐస్ క్రీమ్ కంపెనీ పెట్టాడు అక్కడ, లేకపోతే షాప్ మా అమ్మ పెట్టింది. అవునా? అయితే అన్ని ఫ్రీ నాకు. పెళ్లి చేసుకుంటే అన్ని ఫ్రీ. పెళ్లి చేసుకోవా? ఏం చేస్తున్నావు? హలో హాయ్. హాయ్. ఎవడు ఎవడు? తిను నా బాయ్ ఫ్రెండ్. నువ్వు బాయ్ ఫ్రెండ్? నీకు తెలియదు నువ్వు ఎవరు. ఎక్కువ మాట్లాడు. రావణి కొడుతున్నావు. నా లవర్ మాట్లాడుతున్నావు. జోక్ బాగుంది. నా ఫిగర్ అది. ఫిగర్ ఏంటి? ఏంటి? హలో హలో ఏంటి అసలు ఏంటి? మీరిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? ఓకే ఇటు చూడు, తిను నా బాయ్ ఫ్రెండ్. చూడు, తిను కూడా నా బాయ్ ఫ్రెండ్. పిచ్చి ఉండవా నువ్వు? హలో ఒక పిల్ల అన్నట్టు చెప్తున్నావు. బాయ్ ఫ్రెండ్ ఇద్దరు బాయ్ ఫ్రెండ్ నాతో పాటు రూమ్ కి వెళ్ళడం కోసం మాట్లాడుకుంటున్నావు. బాయ్ ఫ్రెండ్ మధ్యలో రూమ్ కి వెళ్ళేది వెళ్తాం. నా లవర్ వెళ్తాను రూమ్ కి. అసలు మీరిద్దరు ఎందుకు గొడవ ఆడుకుంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. మీరు నాకు బాయ్ ఫ్రెండ్స్ అంతే. చెప్పాలి, దెబ్బలు పడతాయి. ఇంతమందిని చూసాను. 2 ఏళ్ళ నుంచి ప్రేమిస్తాను. ఎప్పుడు ఆగండి, అసలు మీకు అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? ఏం చెప్పు. బాయ్ ఫ్రెండ్స్ కాబట్టి కుక్కలాగా ఇప్పుడు మాట్లాడు. ఎవడాడు? నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను కాదు. పాపది సైలెంట్ గా నవ్వుతున్నా. హలో 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 ఆగండి ఆగండి ఆగండి. ఎవరు అసలు ఏరియా? ఎందుకు గొడవ ఆడుకుంటున్నారు? మరి ఆడెవడే? ఆడు నీ లవర్ ఏంటి? ఆడు నీ బాయ్ ఫ్రెండ్ ఏంటి? ఆగుతారా? ఇద్దరికి ఒక క్లారిటీ నేను ఇస్తా. మీరిద్దరు నాకు బాయ్ ఫ్రెండ్స్. దింటే మళ్ళా తుప్పలో వెళ్ళి పడతావు. ఎందుకు? మూతి 3 ముక్కలు అవుతుంది కొడితే. ఏందిరా నువ్వు ఇట్రావే. ఒక్కటి సరిపోలేదా నీకు? ఒక్కటి సరిపోలేదా? తొక్కలా ఎంత అక్కడి నుంచి గొడవ పడుతున్నారు. బాయ్ ఫ్రెండ్ అంటే ఏంటి? ఒక అబ్బాయి ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్. ఫ్రెండ్ తో నువ్వు తిరిగావా? నువ్వు ఫ్రెండ్ తో తిరిగినట్టు నాతో? ఎక్కడికి తిరిగాను? నీతో రూమ్స్ కి తిరిగానా? దానికి రాలేదు. పార్కులోంచి నుంచి ఉన్నావు నువ్వు. నీతో కూడా రూమ్స్ కి వచ్చానా నేను? ఓన్లీ బయటికి తిరుగుతాము అందుకు చేసి అంతే. హలో లవర్ వేరు బాయ్ ఫ్రెండ్స్ వేరు. పెళ్ళైతే ఎలా జరుగుతుందా అప్పుడు వెయిట్ చేస్తాం పెళ్ళైనంత వరకు. అంతేగాని బాయ్ ఫ్రెండ్ అని చెప్పి పార్కులు గిరుకులు తిప్పించుకో. అవుతారా? బాయ్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మీకు ఇద్దరికి ఒక క్లారిటీ ఇస్తున్నా, వినండి. బాయ్ ఫ్రెండ్ అంటే జస్ట్ అబ్బాయిని ఫ్రెండ్ చేసుకోవడం మాత్రమే బాయ్ ఫ్రెండ్. లవర్ వేరు. బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అబ్బాయి కాబట్టి చూడలే సినిమాలో బాయ్ ఫ్రెండ్ అంటే ఏంటి? అబ్బాయి అంటే ఏంటి? ఆగుతారా మీరు? హలో హలో ఆగండి ఆగండి. ఫస్ట్ ఎందుకు అలా గొడవ ఆడుకుంటూ ఇష్యూ చేస్తున్నారు దీన్ని? వాడు ఎవరితోనో అనుకున్నా ఆల్రెడీ. ఎందుకు అనుకుంటావు? ఎవడో వచ్చి నిన్ను ప్రాణం అనుకోవడం నాకు అర్థం కాదు. నేనేవండి ఇక్కడ 4 సంవత్సరాల నుంచి వెనకాల తిప్పించుకొని నన్ను నేనేరా తిరగమన్నాను?
ఫోన్ చేసి బేబీ ఎక్కడ, ఫోన్ చేసి నాన్న ఎక్కడ, ఫోన్ చేసి బీచ్ కి వెళ్దాం, ఐస్ క్రీమ్ తిందాం, పార్క్ వెళ్దాం. ఏంటి ఫోన్ చేస్తావా? ఏమన్నా ఏమైనా నాకు చెయ్యి, వాడికి ఎవడికో చేసేది ఏంది? చేస్తా నా లవర్ రా, నువ్వెవడరా మధ్యలో? నీ మొహమే చూడలే నేను. చూస్తాను గ్యాలరీ మొత్తం నా ఫోటోలే ఉంటాయి. ఏంటి ఏంటి గ్యాలరీ మొత్తం ఆయన ఫోటోలు ఉంటాయి. ఇంకా ఆగుతారా? ఎందుకు నీకు ప్రూవ్ చేయాల్సిన అంత అవసరం లేదు నాకు అవసరం లేదు. ఆగండి, తొక్కలా ఇందాకటి నుండి చూస్తున్నా చెత్త చెత్త చెత్త. ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? అసలు మేమిద్దరం కొట్టుకోవడం కాదు, మేమిద్దరం కొట్టుకోవడం కారణం నువ్వు. కరెక్ట్ మ్యాడ్. ఇప్పుడు ఏంటి చెప్పు, నేను ఎక్కడ ఎరిపప్పు ఆడొక ఎరిపప్పు అంతేనే కదా నీకు? నేను అలా చెప్పలేదు, ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ అని ఇద్దరికి నేను చెప్పా. మరి పెద్ద ఇదే నీ జోలికి రావడానికి. తను నువ్వేమనద్దు, ఓకేనా? నువ్వు కూడా తను ఏమనద్దు, ఓకేనా? ఏమన్నా ముద్దు పెట్టుకుంటా లేకపోతే పోయి తను నిన్ను కొట్టచ్చా? ఏ తన్నేమనద్దు కదా మరి. ప్రాణం నార్మల్ గా మాట్లాడు. చచ్చిపో. నేను చాలా తగ్గి మాట్లాడుతున్నా. నేను అదే అలాగే ఉన్నాను, నవ్వుతూ మాట్లాడుతున్నాను. అందుకే ఇంకా ప్రేమించాగా తప్పదు. చెప్పు ఏందో చెప్పు. ఇంకొంచెం దాటితే లిమిట్ బూతులు వస్తాయి బయటికి. నాకు ఆల్రెడీ వస్తున్నాయి, కంట్రోల్ చేసుకుంటా. చెప్పు. చెప్పు చెప్పు ఇంకా మీరిద్దరు ఇష్యూ చేసి ఎంత పెద్ద ఇష్యూ చేయండి, నేను మాట్లాడతా. ఏం మాట్లాడాలి? మీరు గొడవ ఆడుకుంటే నేను ఏం మాట్లాడాలి? ఏం గుర్తురాదు నీకు మాట్లాడడానికి? మమ్మల్ని అప్పుడు అన్ని ఎందుకులే వస్తాయి బూతులు. ఇప్పుడు నీకేం రాదు మాట్లాడడానికి. ఆపు. ఇదంతా కాదు, పొమ్మను ముందు ఇక్కడ నుంచి. పిలిచావు కదా ఫోన్ చేసి రా అని, పంపించేసి ఇద్దరు ఆగుతారా? వాడిని పంపించేసి ఫస్ట్ ఇక్కడ. నేను మీ ఇద్దరిని లవ్ చేయట్లేదు, సో నాకు మీరు ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ అంతే. ఇద్దరు వాడుకున్నావు అంతేనా? నేను వాడుకోలేదే. మరి వాడుకోకుండా ఏది? నాకు ఫ్రెండ్స్ అంతే, మీరు బాయ్ ఫ్రెండ్స్ ఓకేనా? ఏ రోజు ఫ్రెండ్ లా ఉన్నావు? ఏ రోజైనా ఫ్రెండ్ లా ఉన్నావా? హలో ఆగు ఆగు ఆగు, ఇట్రా. ఎందుకంత ఫ్రస్ట్రేషన్ అవుతున్నావు? ఆగు, కొంచెం కూల్ అవ్వు. 2 ఏళ్ల లవ్ నాది. బాయ్ ఫ్రెండ్ అంట. 4 అన్నా, 4 ఏళ్ళు. ఇప్పుడు మన ఇద్దరం ఎరిపప్పులు అయ్యాం ఫ్రెండ్స్ అంట. ఇంకా సంవత్సరం కూడా 6 నెలలు కూడా ఇంకెవరు ఉన్నారా చెప్పు. అసలు మిమ్మల్ని నేను లవ్ చేయమన్నాను, మీరు లవ్ చేస్తే నేనేం చేయాలి? నేను జస్ట్ బాయ్ ఫ్రెండ్. నేనేం లవ్ చేయలే, నేను జస్ట్ బాయ్ ఫ్రెండ్. ప్రపోజ్ చేసిన రోజే అడిగాను లవ్ చేస్తున్నావు అని. అంటే నేను తర్వాత తిప్పించుకోవడం కాదు మగో. నాకు చెప్పావు కదా, ఇండైరెక్ట్ గా చెప్పినావు. ఏం చెప్పా? కన్ను కొట్టావు, ముద్దు పెట్టావు. నాకు బోర్డు చెప్పింది అలాగైతే. నాకు ముద్దు పెట్టిందిరా. అంటే చిన్నపిల్లలు వెళ్తారు, వాళ్ళకి ముద్దు పెడతాం. కుక్క పిల్లలు ఉంటే వాటికి ముద్దు పెడతాం. రోడ్డు మీద పెట్టేవాడు ముద్దు పెట్టయితే. నేను కుక్క పిల్లలు అన్నాను, అందుకే. నేను అలా అనలేదు కదా. అదంతా కాదు, నేను బాయ్ ఫ్రెండ్స్ అంటున్నా అంతే. బాయ్ ఫ్రెండ్స్ అంటే జస్ట్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అంతే. లవ్ వేరు. జస్ట్ ఫ్రెండ్ అంటే ఇట్లా దగ్గరకు వచ్చి హగ్ చేసుకొని బాయ్ రా హాయ్ రా ముద్దులు పెట్టుకొని. అరే హగ్ చేసుకున్నంత మాత్రం లవ్వా? హగ్ చేసుకున్నంత మాత్రం లవ్వా? నీకు తెలియదేమో, నాకు పుట్టానా అన్న తమ్ముడు హక్ చేసుకోవడానికి? బయట కదా, నన్ను హక్ చేసుకుంటే ఏం ఫీలింగ్ వస్తుంది ఎవరికైనా? లవర్ ఫీలింగే వస్తుంది. నేను అందుకే కదా చెప్పా ఫ్రెండ్ అని, బాయ్ ఫ్రెండ్ అని. ఏమని అనుకోవాలా నిన్ను? హలో ఏంటి సిన్సియర్ లో మాట్లాడు. మాది అలాంటి పొలవు బ్రో, మాది సిన్సియర్ కాదు. గిలిగించుకుని కూడా బాయ్ ఫ్రెండ్ అంది కాబట్టి ఇందా నుంచి చాలా కంట్రోల్ చేసి 4 సంవత్సరాలు నేనే ఉన్నాను. దాన్ని టచ్ చేస్తున్నావు ఇందా నుంచి. అరే తమ్ముడు, అరే గొడవ అన్నాను ఏమైనాను? నా బొంగుగాడు అని కూడా అంట. ఏమీ అనొద్దని చెప్పాను కదా, నువ్వు కూడా తను ఏమనొద్దు. ఏమనకపోవడం ఏంటి? కల్లారా చూసి ఏంది మీ ఇద్దరు ఏంది ఇక్కడ నించోని అక్కడ ఏం బీక్తున్నారు మీ ఇద్దరికి? అరే నేను చెప్పాను కదరా, నేను ఎప్పుడు వాడితో రూమ్స్ కి అది వెళ్ళలేదు, వెళ్ళను కూడా. నేను ఏంటంటే తను నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్. నేను తనతో అడుగు, నీతో రూమ్స్ కి వచ్చానారా ఎప్పుడైనా? మరి ఏంటి ఏంటి పెట్టినట్టు అని మనం కుక్కలో. నీకు అర్థం కావట్లా లోపల ఎంత ఫీలింగ్ వస్తుందో. ఇప్పుడు చిన్నపిల్లలు కనిపిస్తారు, క్యూట్ కనిపిస్తే ముద్దు పెట్టమా? ఒకనా ఇద్దరిని చంపేసి ఇంకొని చూసుకో నువ్వు. ఇప్పుడు కుక్క పిల్లలు ఉంటే క్యూట్ కనిపిస్తే ముద్దు పెట్టుకోనా? క్యూట్ కనబడ్డావు, నీకు క్యూట్ కనబడడం తిప్పించుకున్నావు ఇన్ని రోజులు కుక్కల్లాగా. ఇంకా ఆల్రెడీ వేసింది బ్రో. కుక్కకైనా విశ్వాసం ఉంటుంది. ఆడుకుంది బ్రో లైఫ్. ఏం ఆడుకున్నావు? నా లైఫ్ మొత్తం నీదే. నీలాంటి ఏంటి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి?
నేను ఓన్లీ ప్రేమించాను. నేనేరా అడిగాను ప్రేమించమని. అయినా మీతో నాకేంటి, నచ్చావు. వదిలేసేయండి ఈ తలనొప్పి నాకు వద్దు, ఓకేనా? అయినా మీరిద్దరు, నాకు ఇంకొక 2 బాయ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉన్నారు. ఉంటా, బాయ్.